పక్షుల బతుకమ్మ పండుగ. ఇటీవలే వినాయక చవితి సంబరాలు ఘనంగా ముగిశాయి. ఆ 9 రోజుల పాటు చేసిన పూజలు, పాటలు, ఆటల జ్ఞాపకాలు ఇంకా పక్షుల మనసులో తాజాగా ఉన్నాయి. ఆ ఉత్సాహం తగ్గకముందే మరో పెద్ద పండుగ రానే వచ్చింది. అదే తెలంగాణ సాంస్కృతిక వైభవానికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగ. ఒకరోజు సాయంత్రం ఊరి మధ్యలో ఉన్న పెద్ద మర్రి చెట్టు కింద పక్షులన్నీ సమావేశమయ్యాయి. టుని పిచ్చుక, చిచ్చుకాకి, చోటు చిలుక, లూసీ పావురం, మహిగ్రద్ద అందరూ కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. అమ్మా, వినాయక చవితి హడావిడి నుంచే ఇంకా పూర్తిగా తేరుకోలేదు. అప్పుడే బతుకమ్మ పండుగ వచ్చేసింది. మళ్ళీ పనులన్నీ మొదలు పెట్టాలి. అవును చిచ్చు, నువ్వు చెప్పింది నిజమే. మళ్ళీ బతుకమ్మలు పేర్చాలి, కొత్త పాటలు నేర్చుకోవాలి. ఈసారి మనమందరం కలిసి ఎక్కడ బతుకమ్మ వేడుకలు జరుపుకుందాం. అందరం ఒకే చోట చేస్తే బాగుంటుంది కదా అని తన ఆలోచనను పంచుకుంది. అందరం కలిసి ఒకే చోట అంటే చాలా బాగుంటుంది, కాని అంత పెద్ద బతుకమ్మ పేర్చడానికి చాలా పువ్వులు కావాలి కదా. ఈ మధ్య మన చుట్టుపక్కల అంతగా పువ్వులు కనిపించడం లేదు. ఎక్కడి నుండి తీసుకునొస్తాం అని తన సందేహాన్ని వ్యక్తం చేసింది. ఈ సంభాషణ వింటున్న మహిగ్రద్ద గంభీరంగా ముందుకొచ్చింది. పువ్వుల గురించి మీరెందుకు ఆందోళన పడతారు? నేనున్నానుగా. రేపు ఉదయాన్నే నేను ఆకాశంలో ఎగురుతూ మన గ్రామానికి దగ్గరలో ఎక్కడెక్కడ పువ్వుల తోటలున్నాయో చూసొస్తాను. మనకు కావలసినవన్నీ పువ్వులు సేకరించుకోవచ్చు. మహి, నీ ఆలోచన చాలా బాగుంది. నువ్వు దారి చూపిస్తే మనమందరం కలిసి వెళ్లి పువ్వులు తెచ్చుకుందాం. అందరం కలిసి పని చేస్తే ఎంత పెద్ద పనైనా సులువుగా అయిపోతుంది. మనం ఊరి మధ్యలో ఉన్న ఖాళీ స్థలంలోనే బతుకమ్మను పెట్టి ఆడుకుందాం. అప్పుడు పిల్లలకు కూడా ఆడుకోవడానికి విశాలంగా ఉంటుంది. వారి సంభాషణను దగ్గరలో ఆడుకుంటున్న బుజ్జి పిచ్చుక, చిన్నుకాకి, బన్ను చిలుక విన్నారు. వెంటనే ఉత్సాహంగా వాళ్ళ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చారు. అంటూ గెంతులు వేసింది. అవునుతో, నేను రంగురంగుల పువ్వులను ఏరి తెస్తాను. మన బతుకమ్మ అందరికంటే అందంగా ఉండాలి అని అన్నాడు. పువ్వులు తేవడానికి వెళ్ళడం అంటే నాకు చాలా ఇష్టం. అడవిలో తిరుగుతూ పువ్వులు సేకరించడం ఎంత సరదాగా ఉంటుందో. పిల్లల ఉత్సాహాన్ని చూసి పెద్దవాళ్ల ముఖాల్లో నవ్వులు విరిశాయి. సరే సరే, మీరందరూ కూడా రావచ్చు, కాని అల్లరి చేయకుండా జాగ్రత్తగా ఉండాలి. పెద్దవాళ్ల మాట వినాలి అని పిల్లలకు ప్రేమగా చెప్పింది తుని. ఆ రోజు సాయంత్రం అందరూ కలిసి బతుకమ్మ పండుగను ఘనంగా జరపాలని బాగా నిర్ణయించుకున్నారు. మరుసటి రోజు ఉదయాన్నే పువ్వుల సేకరణకు వెళ్లాలని తీర్మానించుకుని తమ ఇళ్లకు బయలుదేరారు. ఇక మరుసటి రోజు ఉదయం సూర్యుడు ఇంకా పూర్తిగా కళ్ళు తెరవకముందే పక్షుల గ్రామంలో సందడి మొదలైంది. అందరూ ఉత్సాహంగా నిద్రలేచి పువ్వులు తెచ్చుకోవడానికని సిద్ధమయ్యారు. మహిగ్రద్ద చెప్పినట్టే ఆకాశంలోకి ఎగిరి పువ్వులు ఎక్కువగా ఉన్న ప్రదేశాలను గుర్తించి వచ్చింది. అందరూ 2 బృందాలుగా విడిపోయారు. మొదటి బృందంలో చిచ్చుకాకి, చోటు చిలుక ఇంకా పిల్లలు బుజ్జి, చిన్ను, బన్ను ఉన్నారు. వాళ్ళు గ్రామానికి దగ్గరలో ఉన్న అడవి వైపు బయలుదేరారు. పిల్లలు దారి పొడవునా ఒకరితో ఒకరు పోటీ పడుతూ ఎక్కువగా పువ్వులు తెస్తాను అని పరిగెడుతున్నారు. ఒరే చిన్నగా, అంత వేగంగా పరిగెత్తకో, కింద పడిపోతావు, జాగ్రత్త అని అరుస్తూనే ఉంది. అడవిలోకి ప్రవేశించగానే వాళ్ల కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. నేల మీద రంగురంగుల పూల తివాచి పరిచినట్లుంది. వావ్, ఇవన్నీ తంగేడు పువ్వులేనా? ఎంత పచ్చగా అందంగా ఉన్నాయో అంటూ ఆనందంగా వాటిని తన బుట్టలో వేసుకోవడం మొదలుపెట్టింది. ఎటువైపు చూడండి, గొనుగు పువ్వులు ఎంత తెల్లగా మెరిసిపోతున్నాయో అంటూ అటువైపు పరిగెత్తాడు. నాకు ఎర్రగా ఉన్న కట్ల పువ్వులు దొరికాయి అని గట్టిగా అరిచాడు. చోటు చిలుక పిల్లలకు ఏ పువ్వులు బతుకమ్మకు అందాన్నిస్తాయో వివరిస్తూ వాళ్లకు సహాయం చేస్తుంది. బతుకమ్మకు తంగేడు పువ్వులే ప్రాణం. అవి లేకుండా బతుకమ్మ సంపూర్ణం కాదు. గునుగు, కట్ల పువ్వులు దానికి మరింత అందాన్నిస్తాయి అని చెబుతూ పువ్వులు కోయడంలో నిమగ్నమైంది. ఇక రెండవ బృందంలో తుని పిచ్చుక, లూసీ పావురం, మహిగ్రద్ద ఉన్నారు. వాళ్ళు నది ఒడ్డున పొలాల గట్ల వెంబడి ఉన్న పువ్వుల కోసం వెళ్లారు. తుని,
నేను పైనుంచి చూశాను. ఆ రైతు పొలం గట్టు మీద గుమ్మడి తీగ బాగా అల్లుకుని ఉంది. దానికి పసుపు పచ్చని గుమ్మడి పువ్వులు చాలా ఉన్నాయి. అవునా? పదండి, అటువైపు వెళ్దాం. బతుకమ్మ పైన గౌరమ్మగా పెట్టడానికి గుమ్మడి పువ్వు తప్పనిసరి కదా. అలాగే నదిలో తామర పువ్వులు కూడా ఉంటే బావుండు. తామర పువ్వులా? అద్భుతంగా ఉంటుంది. మన బతుకమ్మ ఎంతో ప్రత్యేకంగా కనిపిస్తుంది అని ఉత్సాహంగా అంది లూసీ పావురం. వాళ్ళు పొలం కట్టు మీదున్న గుమ్మడి పువ్వులను, బీర పువ్వులను జాగ్రత్తగా కోసుకున్నారు. ఆ తర్వాత నది దగ్గరికి వెళ్లి అందమైన తామర పువ్వులను, కలువ పువ్వులను సేకరించారు. అందరూ కలిసి ఆనందంగా పాడుకుంటూ గ్రామం వైపు బయలుదేరారు. అందరూ ఊరి మధ్యలో ఉన్న ఖాళీ స్థలానికి చేరుకున్నారు. పువ్వుల పుట్టలను కింద దించగానే ఆ ప్రాంతమంతా ఒక అందమైన పూలవనంలా మారిపోయింది. పెద్ద పక్షులన్నీ బతుకమ్మ పేర్చడానికి సిద్ధమయ్యాయి. ఇక పిల్లలు ఆసక్తిగా వాళ్ల చుట్టూ చేరారు. తుని పిచ్చుక ఒక పెద్ద తాంబూలం తీసుకుని దానిపై పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టింది. పిల్లలు, ఇట్రండి, బతుకమ్మ ఎలా పేర్చాలో నేర్పిస్తాను, జాగ్రత్తగా చూడండి అని పిలిచింది. అందరూ కలిసికట్టుగా పనిచేయడంతో కొద్దిసేపట్లోనే 7 అంతస్తుల పెద్ద బతుకమ్మ సిద్ధమైంది. దానిపై చివరగా ఒక అందమైన తామర పువ్వును పెట్టి దాని మధ్యలో పసుపుతో చేసిన గౌరమ్మను ఉంచారు. దానిపై ఒక ప్రమిద పెట్టి దీపం వెలిగించారు. ఆ దీపపు కాంతిలో రంగురంగుల పువ్వులతో మెరిసిపోతున్న బతుకమ్మను చూసి అందరి మనసులు ఆనందంతో నిండిపోయాయి. ఇక సాయంత్రం గ్రామంలోని పక్షులన్నీ బతుకమ్మ పేర్చిన ప్రదేశానికి చేరుకున్నాయి. ఆహా, బతుకమ్మ ఎంత అద్భుతంగా ఉందో! మనందరి కష్టం ఫలించింది. ఇంకా ఆలస్యం ఎందుకు? పాటలు మొదలు పెడదాం. అందరికంటే మధురమైన గొంతున్న లూసీ పావురం బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో అంటూ పాటనందుకుంది. వెంటనే మిగతా పక్షులన్నీ గొంతు కలిపాయి. అందరూ బతుకమ్మ చుట్టూ చేరి చప్పట్లు కొడుతూ నెమ్మదిగా అడుగులేస్తూ ఆడటం ప్రారంభించారు. వినాయక చవితి డాన్స్ కంటే ఇదే చాలా బాగుంది అని అరుస్తూ గట్టిగా చప్పట్లు కొడుతున్నాడు చిన్నుకాకి. ఇంకా వేగంగా ఆడటం పడండి అంటూ తన స్నేహితులను ఉత్సాహపరిచింది బుజ్జి పిచ్చుక. బన్న చిలుక పెద్దవాళ్ల అడుగులను చూసి వారిలాగే ఆడడానికని ప్రయత్నిస్తున్నాడు. తుని, చిచ్చు, చోటు తమ పిల్లలు సాంప్రదాయాన్ని ఇంత ఆనందంగా జరుపుకోవడం చూసి మురిసిపోతున్నారు. కొంతసేపు ఆడి అలసిపోయిన తర్వాత అందరూ కలిసి సరదాగా ఆటలాడారు. ఆ ప్రదేశమంతా నవ్వులతో, కేరింతలతో, పాటలతో నిండిపోయింది. ఆ రాత్రి పక్షుల గ్రామం ఆనందపు వెలుగులతో ప్రకాశించింది. చాలాసేపు ఆడి పాడిన తర్వాత బతుకమ్మ నిమజ్జనం చేసే సమయం ఆసన్నమైంది. అందరి ముఖాల్లో ఆనందంతో పాటు కొద్దిగా దిగులు కూడా కనిపించింది. పదండి పదండి, మన గౌరమ్మను గంగమ్మ ఒడికి పంపే సమయం వచ్చింది. పక్షులన్నీ కలిసి జాగ్రత్తగా బతుకమ్మని ఎత్తుకుని ఊరేగింపుగా నదివైపు బయలుదేరాయి. దారి పొడవునా పోయిరావమ్మ బతుకమ్మ, పోయిరావమ్మ బతుకమ్మ, మళ్ళీ వచ్చే ఏడాది మమ్మల్ని చూడరావమ్మ బతుకమ్మ అంటూ వీడ్కోలు పాటలు పాడుతున్నారు. నది ఒడ్డుకు చేరుకున్నాక అందరూ బతుకమ్మకు నమస్కరించుకున్నారు. బుజ్జి పిచ్చుక కొంచెం బాధగా, బతుకమ్మ నీళ్ళల్లో వెళ్ళిపోతుంది. తుని పిచ్చుక తన కూతుర్ని దగ్గరకు తీసుకుని, అవునమ్మా, గౌరమ్మ తల్లి మన కష్టాలన్నీ తనతో పాటు తీసుకునెళ్తుంది. మళ్ళీ వచ్చే సంవత్సరం మనందరికీ సంతోషాన్ని, సిరి సంపదలను తీసుకుని తిరిగి వస్తుంది. మనం బాధపడకూడదు, సంతోషంగా వీడ్కోలు పలకాలి అని చెప్పింది. అందరూ తమ బతుకమ్మలను నెమ్మదిగా నది నీటిలో జారవిడిచారు. నది ఒడ్డున చల్లని గాలి వీస్తూ ఉండగా అందరూ ఒకచోట కూర్చున్నారు. పండుగలో చివరి అంకమైన సద్దుల విందు కోసం అందరూ తమ ఇళ్ల నుండి తెచ్చుకున్న పదార్థాలను బయటకు తీశారు. నేను వేడివేడి జొన్న రొట్టెలు, వంకాయ కూర తెచ్చాను. అందరూ రుచి చూడండి. నేను చేసిన పులిహోర, బెల్లం పరమాన్నం ఇక్కడున్నాయి. అందరి కోసం నా ప్రత్యేకమైన బొబ్బట్లు తెచ్చాను అంటూ అందరికీ పంచిపెట్టింది. లూసీ పావురం తాను సేకరించిన తీయని పండ్లను అందరికీ ఇచ్చింది. రోజంతా ఆడి పాడిన పిల్లలు ఆకలితో ఉన్నారు. చోటు వద్ద ఈ పులిహోర చాలా రుచిగా ఉంది, నాకింకొంచెం పెట్టవా అని అడిగాడు. ఈ బొబ్బట్లు ఎప్పుడూ అద్భుతంగా ఉంటాయి అని మెచ్చుకుంది.
అందరూ ఒకరికొకరు వడ్డించుకుంటూ పండుగ ఎంత బాగా జరిగిందో మాట్లాడుకుంటూ కలిసికట్టుగా భోజనం చేశారు. ఆ విందు వాళ్ళ భోజనాన్ని పంచుకోవడమే కాదు, వాళ్ళ ప్రేమను, ఐక్యమత్యాన్ని కూడా పంచుకుంది. భోజనాలు పూర్తయ్యాక అందరూ తమ ఇళ్లకు బయలుదేరారు. ఈ బతుకమ్మ పండుగ వాళ్ళ మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేసింది. ఒక ఊరిలో చిచ్చుకాకి ఉండేది. దానికి తిండంటే ప్రాణం. కాని డబ్బు ఖర్చు చేయడం అంటే మహా చిరాకు. పొదుపనే పదాన్ని పిసినారితనంగా మార్చేసి తన కడుపు నింపుకోవడం కోసం ఎలాంటి పని చేయడానికైనా వెనుకాడదు. ఒకరోజు ఉదయం చిన్నుకాకి ఆకలితో నిద్రలేచి గట్టిగా అరుస్తూ వంటింట్లోకి పరిగెత్తాడు. అమ్మో అమ్మో, కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి, తొందరగా ఏదైనా టిఫిన్ చేసి పెట్టు. చిచ్చుకాకి అప్పుడే నిద్రమత్తులో వంటింట్లోకి వస్తూ, వస్తున్నా, ఏంట్రా అరుపులో? పొద్దున్నే నీ గోల భరించలేకపోతున్నాను. ఏం కావాలో చెప్పు, చేసి పెడతా. వేడివేడిగా 2 దోశలు వెయ్యమ్మా. నిన్న రాత్రి నువ్వే అన్నావుగా ఉదయం నీకిష్టమని దోశలు వేసిస్తాను అని. అవును చెప్పాను, నాకేం గుర్తులేదనుకున్నావా? ఉండు, పిండి డబ్బా తెస్తాను. డబ్బా తెరిచి చూస్తే షాక్ అవుతుంది. ఏంటిది, ఇందులో చొక్క పిండి కూడా లేదే? చిన్నుకాకి ఆశ్చర్యంగా, అదేంటమ్మా, నిన్న చాలా పిండి ఉంది కదా. పిండేంట్రా, ఇక్కడ బియ్యం లేవు, పప్పులు లేవు, అన్నీ మాయమైపోయాయి. మన ఇంట్లోకి దొంగలు పడినట్టున్నారా చిన్నుగా, సర్వనాశనం చేసేశారు. చిన్నుకాకి నవ్వుతూ, దొంగలో మన ఇంట్లో దొంగతనం చేయడానికి ఏముందని వస్తారు? వచ్చిన దొంగ నువ్వేనమ్మా. రాత్రి నేను పడుకున్నాక మిగిలిన పిండితే నువ్వే దోశలు వేసుకుని తినడం నేను చూశాను. ఒరే ఎక్కువ మాట్లాడకరా, నేను ఆ పిండి రుచి చూస్తున్నాను అంతే. అది పులిసిపోయిందేమోనని ఒక తల్లిగా నా బాధ్యత నేను నిర్వర్తించాను. అయినా ఆ కాస్త పిండితో ఈ డబ్బాలన్నీ ఎలా ఖాళీ అయిపోతాయిరా? ఆకలితో నీకు మతిమరుపు వచ్చినట్టుంది. మొన్న లూసీ అత్త కొట్టు నుండి తెచ్చిన సరుకులన్నీ నువ్వే రకరకాలుగా వండుకొని నాకు కూడా సరిగ్గా పెట్టకుండా మొత్తం తినేసావు. చిచ్చుకాకి విసుగ్గా, సరేలేరా, బాగింది చాలుగానే, ఇప్పుడు సరుకులు కొనడానికి చేతిలో ₹1 కూడా లేదు అని ఆలోచిస్తుంది. గుర్తొచ్చింది, కోహోబాతో నాకు ₹2000 ఇవ్వాలి కదా, వెళ్ళి అడిగొస్తాను. ఆ డబ్బుతో ఈ నెల మొత్తం హాయిగా గడిపేయొచ్చు. అలా చెప్పి చిచ్చుకాకి కుహుబాతు ఇంటికి బయలుదేరింది. కోహో, ఎలా ఉన్నావు? రాచిచ్చూరా, బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? ఏంటి ఎలా వచ్చావు? ఏముందిలే కోహో, నా కష్టాలు నీకు తెలియనివా? ఇంట్లో సరుకులు నిండుకున్నాయి. నువ్వు నాకు 2000 ఇవ్వాలి కదా, అవి ఇప్పుడిస్తే చాలా సహాయంగా ఉంటుంది. కుహుబాతు ముఖం చిన్నబుచ్చుకొని, అయ్యో చిచ్చు, సరిగ్గా అడిగే టైంకొచ్చావు. నేను పనిచేసే దగ్గర ఇంకా జీతం ఇవ్వలేదు. ఒక 5 రోజులాగు, వాళ్ళు ఇవ్వగానే నీ డబ్బు నీకిచ్చేస్తాను. దయచేసి అపార్థం చేసుకోకే. చిచ్చుకాకి బాగా కోపం వచ్చినా బయటకు నవ్వు నటిస్తూ, సరేలే కోహో, 5 రోజుల తర్వాత వస్తాను అని చెప్పి నిరాశగా ఇంటికి బయలుదేరింది. చిచ్చుకాకి తన మనసులో, నా ఆశలన్నీ అడియాసలయ్యాయి. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? ఈ 5 రోజులు పస్తులుండాలా? నా కడుపు నిండా తిండి లేకపోతే నాకు పిచ్చెక్కిపోతుంది. అలా ఆలోచిస్తూ ఇంటికి చేరేసరికి బడి నుండి చిన్నుకాకి ఉత్సాహంగా పరిగెత్తుకుంటూ వచ్చాడు. అమ్మో అమ్మో, శుభవార్త, రేపటి నుండి మాకు 10 రోజులు దసరా సెలవులు. చిన్ను మాట వినగానే చిచ్చుకాకి ముఖంలో ఒక్కసారిగా వెలుగు వెలిగింది. ఆమె మెదడులో ఒక అద్భుతమైన ఆలోచన తట్టింది. చిచ్చుకాకి తన మనసులో, 10 రోజుల సెలవులా? అమ్మయ్య, నా కొడుక్కి పండగే పండగ. నాకున్న పెద్ద బలగం ఇప్పుడు నాకు ఉపయోగపడుతుంది. ఈ 10 రోజులు ఒక్కో చుట్టాలు ఇంటికి వెళ్తే నా తిండి ఖర్చు మిగిలిపోతుంది. వాళ్ళే అన్ని రకాల వంటలు చేసి పెడతారు. పైగా చుట్టాలని ప్రేమగా చూసుకుంటారు. నా పిసినారితనానికి, నా తిండిపోతుతనానికి ఇదే సరైన పరిష్కారం. ముందుగా తుని పిచ్చిక ఇంటికి వెళ్దాం. అది చాలా మంచిదే. నేనేది అడిగినా కాదనకుండా చేస్తుంది. చిన్నుగా, త్వరగా నీ బట్టలు సర్దుకోరా. మనం మన తుని అత్త వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. నిజంగానే అమ్మా, చాలా రోజులైంది బుజ్జితో ఆడుకొని, వెళ్దాం పదా. అలా తల్లి కొడుకులిద్దరూ తుని పిచ్చుక వాళ్ళ ఊరికి బయలుదేరారు. వాళ్ళని చూసిన తుని పిచ్చుక, ఆమె కూతురు బుజ్జి పిచ్చుక ఎంతో ఆనందంగా స్వాగతం పలికారు. రాచిచ్చూరా, ఏంటి చెప్ప పెట్టకుండా వచ్చావు? చిన్ను, ఎలా ఉన్నావురా? చిన్ను వచ్చాడు.
ఏముందిలేతోనే, దసరా సెలవులు కదా అని చిన్నుగాడిని తీసుకుని నిన్ను చూసిపోదామని వచ్చాను. ఒక 4 రోజులు ఇక్కడే ఉంటాం. తుని పిచ్చుక సంతోషంగా, అమ్మో అంతకన్నా కావాల్సిందేముంది, తప్పకుండా ఉండండి, ఇల్లు చాలా సందడిగా ఉంటుంది. ఆ రోజు రాత్రి కబుర్లతో సరదాగా గడిచిపోయింది. అసలు కథ మరుసటి రోజు ఉదయం మొదలైంది. తుని వంటింట్లో వంట చేయడానికని సిద్ధమైంది. మనం 4 ఉన్నాం కదా, 2 గ్లాసుల బియ్యం పెడితే సరిపోతుంది. అప్పుడే అక్కడికొచ్చిన చిచ్చుకాకి తుని మాటలు విని అడ్డుపడింది. ఆగతుని ఆగు, 2 గ్లాసులా? అవి ఎవరి మూలకో సరిపోతాయి. నేను చిన్నగాడు బాగానే తింటాం. నువ్వు బుజ్జి కొద్దిగా తిన్నా అన్నం మిగలాలి కాని తరగకూడదు. ఇంకో 2 గ్లాసులు అదనంగా కలుపు. మొత్తం 4 గ్లాసులు పెట్టు. తుని పిచ్చుక ఆశ్చర్యంగా, 4 గ్లాసుల చిచ్చు? చాలా ఎక్కువైపోతుందేమో. ఏమి అవ్వదులే, నువ్వు పెట్టు. నా మాట విను, కడుపు నిండా తింటేనే కదా ఏ పనైనా చేయగలవు. తుని పిచ్చుకకి కొంచెం వింతగా అనిపించినా చుట్టం మాట కాదనలేక సరేనని 4 గ్లాసుల బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టింది. చిచ్చు, ఈరోజు కోడికూర వండుదాం, పద మహీగ్రద్ద కొట్టుకెళ్లి చికెన్ తెద్దాం. చిచ్చుకాకి ఉత్సాహంగా, తప్పకుండా, నాకు చికెన్ అంటే ప్రాణం, పద పద. ఇద్దరు కలిసి మహీగ్రద్ద చికెన్ కొట్టుకు వెళ్లారు. మహి వాళ్ళని చూసి పలకరించింది. రండి తుని, రండి. మా చిచ్చు వాళ్ళు వచ్చారు మహి, 1 కిలో చికెన్ శుభ్రంగా కొట్టివ్వు. తుని మాట పూర్తి చేయకముందే చిచ్చుకాకి అందుకుంది. ఏంటి తుని, కిలో చికెనా? 4 ఉన్నాం కదా, అది అస్సలు సరిపోదు. మహి, నువ్వు 3 కిలోల చికెన్ కొట్టు, అప్పుడే అందరి కడుపు నిండుతుంది. మహీగ్రద్ద, తుని పిచ్చుక ఇద్దరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. మహీగ్రద్ద వ్యంగ్యంగా, ఏంటి తుని, మీ ఇంటికి ఎంతమంది చుట్టాలొచ్చారేంటి? ఇద్దరికే 3 కిలోలు చికెనా? ఇదేమైనా విందు ఏర్పాటు చేశావా ఏంటి? తుని పిచ్చుక ఇబ్బందిగా, ఇద్దరే వచ్చారు మహి, సరేలే నువ్వు 3 కిలోలే కొట్టు. తుని పిచ్చుక ఇబ్బంది పడుతూనే డబ్బులిచ్చి చికెన్ తీసుకుంది. ఇంటికెళ్ళాక తుని పిచ్చుక గుమగుమలాడి కోడికూర, వేడివేడి అన్నం వండింది. అందరూ భోజనానికి కూర్చున్నారు. తుని, పుచ్చి, చిన్ను తమకు కావలసినంత వడ్డించుకున్నారు. కాని చిచ్చుకాకి మాత్రం ఒక పెద్ద పళ్ళెంలో సగం అన్నం, కూరలో ఉన్న ముక్కల్లో 3 వంతుల భాగం తన పళ్ళెంలోకి లాగేసుకుంది. అది చూసి తుని పిచ్చుక, బుజ్జి పిచ్చుక నోరెళ్లబెట్టారు. చిన్నుకాకి సిగ్గుతో తలదించుకున్నాడు. చిచ్చుకాకి మాత్రం అవేమీ పట్టించుకోకుండా ఎంతో ఆనందంగా తృప్తిగా కడుపు నిండా తిని ఒక పెద్ద తేన్పు తేంచింది. అలా 4 రోజులు గడిచాయి. ఆ 4 రోజులు చిచ్చుకాకి పూటపూటకి తుని వంటింటిని ఖాళీ చేసింది. పాపం తుని పిచ్చుక, అమ్మయ్య, ఈ తిండి రాక్షసి వెళ్ళిపోతుంది అని మనసులో అనుకుంది. సరే తుని, ఉంటాం మరి, సెలవుల్లో మళ్ళీ వస్తాం. అలా చెప్పి చిన్నుని తీసుకుని ఆ తర్వాత మజిలీ అయిన చోటు చిలుక ఇంటికి బయలుదేరింది. చోటు చిలుక, ఆమె కొడుకు బన్ను చిలుక వాళ్ళని ఆప్యాయంగా ఇంట్లోకి ఆహ్వానించారు. రాచిచ్చు, చాలా రోజుల తర్వాత గుర్తొచ్చామా? సెలవులు కదమ్మా, అందుకే చిన్నుగాడిని తీసుకుని ఎలా వచ్చాను. మేం కూడా ఒక 4 రోజులు ఉండి వెళ్తాం. తప్పకుండా చిచ్చు, మీ ఇల్లే అనుకో. చిచ్చుకాకి ఇక్కడ కూడా తన ప్రతాపం చూపించడం మొదలుపెట్టింది. వచ్చిన రోజే చోటుతో తన కోరికల చిట్టా విప్పింది. చోటు, నాకెప్పటి నుండో మటన్ కర్రీ, చికెన్ బిర్యానీ తినాలనుంది. కానీ ఇంట్లో చేసుకునే ఓపిక, డబ్బు 2 లేవు. నువ్వు వంట బాగా చేస్తావని విన్నాను, రేపు అవే వండవా ప్లీజ్. చోటు చిలుక మంచి మనసుతో, అయ్యో దానికేముంది చిచ్చు, తప్పకుండా వండుతాను అని మాట ఇచ్చింది. ఇక మరుసటి రోజు చోటు ఎంతో కష్టపడి మటన్ కూర, చికెన్ బిర్యానీ వండింది. భోజనాల వేళ చిచ్చుకాకి మళ్ళీ అదే పని చేసింది. బిర్యానీ, కూర తన పళ్ళెంలోనే వేసుకుంది. చోటు, బన్ను ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు. బన్ను చిలుక తల్లితో మెల్లగా, అమ్మా, ఈ చిచ్చు అత్త ఎంత తింటుందో చూడు, మనకేమి మిగిలేలా లేదే. ఊరుకోరా, పెద్దవాళ్ళ గురించి అలా మాట్లాడకూడదు. కాని చోటు చిలుక మనసులో మాత్రం చిచ్చుకాకి ప్రవర్తనకు విసుగు మొదలైంది. ఆ 4 రోజులు చిచ్చు అడిగినవన్నీ వండి పెడుతూ ఆమె తిండిని చూస్తూ విసిగిపోయింది. చిచ్చుకాకి వెళ్తానన్న రోజు, అమ్మయ్య అని చోటు చిలుక కూడా తుని పిచ్చుకలాగే అనుకుంది. ఇప్పటికీ 8 రోజులు గడిచాయి. ఇంకా 2 రోజులు మిగిలున్నాయి. చిచ్చుకాకి తన మనసులో, ఇంకా 2 రోజులున్నాయి. ఈసారి లూసి పౌరం ఇంటికి వెళ్దాం. దానికి కిరాణా కొట్టు కూడా ఉంది కదా,
కాబట్టి సరుకులకు లోటు ఉండదు. మంచిగా దావత్ చేయించుకోవచ్చు. అలాగే చిన్నుని తీసుకుని లూసీ పావురం ఇంటికి బయలుదేరింది. కాని చిచ్చుకాకి ఊహించినది అక్కడ జరిగింది. చిచ్చుకాకి, చిన్ను లూసీ ఇంటికి చేరేసరికి లూసీ ఇంటికి తాళం వేసి ఉంది. ఏంటిది? లూసీ ఇంటికి తాళం వేసింది. ఎక్కడికి వెళ్ళుంటుంది? అంతలోనే పక్కింటి నుండి ఒక పక్షి, లూసీ వాళ్ళు వాళ్ళ అమ్మమ్మ గారి ఊరికి వెళ్లారమ్మా, 2 రోజుల తర్వాత వస్తారు అని చెప్పింది. చిచ్చుకాకి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. తన ప్లాన్ బెడిసి కొట్టింది. అమ్ము, ఇప్పుడేం చేద్దాం? చిచ్చుకాకి విసుగ్గా, ఏం చేస్తాం? మన ఇంటికి మనం వెళ్ళడమే. ఈ లూసీకి నేను వస్తున్నానని ముందే తెలిసిపోయిందేమో, అందుకే పారిపోయింది. దీని సంగతి తర్వాత చెప్తాను, పద. నిరాశతో తల్లి కొడుకులిద్దరూ తమ ఇంటికి బయలుదేరారు. ఇంటికొచ్చి చూస్తే డబ్బాలన్నీ ఖాళీగా వెక్కిరిస్తున్నాయి. ఆకలితో కడుపు మండిపోతుంది. అమ్ము, చాలా ఆకలిగా ఉంది. చిచ్చుకాకి కోపంగా, నాకు తెలియదా ఏంటి? ఇప్పుడు నేనేం చెయ్యను? అంతా ఆ లూసీ వల్లే వచ్చింది. నా 2 రోజుల ఉచిత భోజనం పాడు చేసింది. అయినా నువ్వు చేసింది కూడా తప్పే కదమ్మా. వాళ్ళ ఇంటికెళ్ళి వాళ్ళని అంత ఇబ్బంది పెట్టావు. తుని అత్త, చోటు అత్త ముఖాలు ఎలా చిన్నపోయాయో నేను చూశాను. అందరి ముందు మన పరువు తీసేశావు. ఒరే చిన్నగా, నా నాలుక నా మాట వినలేదురా. ఆ రుచికరమైన వంటలు నన్ను తినో తినో అని ప్రేమగా పిలిచాయి. నేను కాదంటే వాటి మనసు బాధపడుతుంది కదా. చిన్నుకాకి తల్లి మాటలకు విసుక్కుని ఏమనలేక పక్కకు వెళ్లిపోయాడు. చిచ్చుకాకి మాత్రం ఆకలితో ఖాళీ డబ్బాల వైపు చూస్తూ కూర్చుంది. దసరా సెలవుల్లో చుట్టాల ఇంటికి వెళ్లి కడుపు నింపుకోవాలన్న ఆమె ప్లాన్ చివరి నిమిషంలో విఫలమవడంతో ఆ 2 రోజులు ఎలా గడపాలో తెలియక తన తిండిపోతుతనాన్ని, పిసినారితనాన్ని తలుచుకుని బాధపడడం మానేసి లూసీ పావురాన్ని తిట్టుకుంటూ కూర్చుంది.